ఈ పనసకాయ ఉంది కదండి, ఈ కాయని తీసుకుని మీరు ఈ ముళ్ళు పైన కొద్దిగా చెక్కేయండి, పాలు కారుతాయి. చెక్కేసిన తర్వాత లైట్గా పసుపు రాయండి. దానికి పసుపు రాసి చిన్న చక్రాల కింద కొట్టుకుని మీరు దీన్ని ఎండలో పెట్టి ఎండబెట్టేయండి. ఎండబెట్టేసి దాన్ని నిల్వ ఉంచుకుని మీరు కూరగా వాడుకోవచ్చు. దాన్ని చూర్ణం చేసుకుని చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు, ఇడ్లీ పిండిలో కలపవచ్చు. ఇడ్లీ పిండిలో కలిపితే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తుందేమో చూసుకోండి. లేకపోతే ఒక చెంచా ఉదయం సాయంత్రం పాలల్లో కానీ డైరెక్ట్గా పేస్ట్ కానీ తింటే తేనె కలుపుకుని తినొచ్చు, పాలల్లో తినొచ్చు. మీకు షుగర్కి, డయాబెటీస్ మీద చాలా మంచి ఔషధం అనమాట. కేరళలో ఒక ఆయన దీని మీద ఒక ప్రాక్టికల్గా చూసి ఎంతోమందికి షుగర్ని తగ్గించి ఆయన దీని పేటెంట్ కూడా తీసుకున్నాడు. మోడీ గారిని కూడా కలిశాడు. చాలా చక్కగా పనిచేస్తుంది, న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ చూర్ణాన్ని మీరు అనేక రకాలుగా వాడుకోవచ్చు అనమాట. మంచి ప్రోటీన్ సప్లిమెంట్గా కూడా వాడుకోవచ్చు. షుగర్ని తగ్గిస్తుంది, కండరాలని పెంచుతుంది, బెస్ట్ ప్రోటీన్ సప్లిమెంట్.